US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ఈరోజు జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు ఇతర శాఖలకైతే మాత్రం ఈరోజు బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి జనసేన నాయకుల్లో ఆనందాలకైతే అవదలేవని చెప్పొచ్చు. ఈరోజు మిఠాయిలు తినిపించుకొని వాళ్ళైతే ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపించింది. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి జనసేన నాయకులు అయితే మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈరోజు చూసుకుంటే మీ ఆనందం ఏ విధంగా ఉంది? మాకు చాలా సంతోషంగా ఉంది. 10 సంవత్సరాలు బట్టి కన్నుల కలలు ఈరోజు సాకారం జరిగాయి. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత అయినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం చాలా చాలా సంతోషానికి, నా సంతోషానికి, మా జన సైనికుల సంతోషానికి, మా నాయకుల సంతోషానికి అవధం లేదు. ఈరోజు బాంబులతోని మరియు అక్కడక్కడ మేము లైటింగ్స్ పెట్టుకుంటూ చిన్న చిన్న డీజేలు పెట్టుకుంటూ చాలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు మిఠాయిలు తినిపించుకుంటూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. మా యొక్క అధినేతకి ఇచ్చినటువంటి మంత్రి శాఖలు ఏంటంటే పర్యావరణ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, త్రాగునీటి శాఖ మరియు ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖని తీసుకున్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల మీద, రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ ప్రాంతాల మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా అండి, మా జనసేన ప్రభుత్వము ఏదైతే ఎన్డీ కూటమి ప్రభుత్వం ఉందో ప్రజల పక్షాన పోరాడే ప్రభుత్వము ఖచ్చితంగా మంచి గుర్తింపు ఆల్రెడీ ఈ యొక్క నాయకుడిని దేశం మొత్తం చూస్తున్నారు. ఈరోజు ఒక రాక్షస పాలన నుంచి విముక్తి కలిగిన ఆంధ్రప్రదేశ్ని చూసాము. అలాగే రాబోయే రోజుల్లో కూడా మంచి పాలన అందించి ఈ యొక్క రాష్ట్రం మొత్తం కూడా సుశ్యామలమైనటువంటి అంటే సస్యశ్యామలమైనటువంటి అంటే ఇప్పుడు బేసిక్గా చెప్పాలంటే రాష్ట్రంలోనే చాలా వరకు ఈ కాలువ ఏదైతే మన ఇక్కడ కెనాల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి. ఎందుకంటే పైనుంచి నీరు రావడం లేదు, పోలవరం కంప్లీట్ అవ్వట్లేదు, రాజధాని కంప్లీట్గా లేదు. ఇదంతా కూడా రాబోయే 2027 కల్లా కంప్లీట్ చేస్తానని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ విజయనగరం జిల్లాలో తోటపల్లి కాలువని ముఖ్యంగా పూడికల తీత ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గ్రామీణ అభివృద్ధి, ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి కూడా త్రాగునీటిని అందిస్తానని చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా పవన్ అన్నారంటే ఖచ్చితంగా చేసి తీరుతారండి. మెగా డిఎస్సి మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సంతకం పెట్టడం జరిగింది. నిరుద్యోగుల్లో కూడా ఈరోజు చూస్తూనే ఉంటారు, మీరు సైడ్కి వెళ్తే కనిపిస్తుంది, వాళ్ళు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. దానికి అర్థం ఏంటంటే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మనశ్శాంతిగా నిద్రపోతూ, ఎందుకంటే మహిళలకు కూడా ముఖ్యంగా మహిళలకు రక్షణ లేకుండా పోయింది రాష్ట్రంలో. అలాంటి రక్షణ ఎన్నో చట్టాలు చేసి ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా స్వాతంత్రం వచ్చినట్టు భావిస్తుంది. ఈ రకంగా మీరు చూస్తే ఈ విజువల్స్లో మీరు చూస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మేము స్వీట్లు తినిపించుకోవడము ఆనందంగా ఉంది. నా పేరు కోట్ల కృష్ణ, ఉమ్మడి విజయనగరం జిల్లా కోఆర్డినేటర్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ. ఓకే, మీరు చెప్పండి, మీ ఆనందం ఏ విధంగా ఉంది? ఈరోజు చూసుకుంటే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అయితే ఎప్పటికైతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు బాధ్యత అయితే తీసుకున్న పరిస్థితి కనిపించింది. మీ యొక్క ఆనందాలు ఏ విధంగా ఉన్నాయి? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మేము ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం, ఎన్నో అవమానాలు భరించాం. వీటన్నిటిని భరించుకుంటూ మా నాయకుడు తీసుకున్నటువంటి 21 స్థానాల్లో కూడా 21 ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకుని 100% స్ట్రైక్ రేట్తో మా నాయకుడు గొప్ప విజయాన్ని సాధించారు. అటువంటి విజయానికి కారణమైనటువంటి జన సైనికులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు మా డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు శాఖల నిమిత్తం అన్ని బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఆ ఆనందం నిమిత్తం ఈరోజు మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఇటువంటి బాధ్యతలు మా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జరగడం, అలాగే మా రాష్ట్రానికి మంచి చేస్తారని ఒక నమ్మకంతో కూటమితో వెళ్ళడం జరిగింది. ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ రాబోయే భవిష్యత్తులో మా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై జనసేన. మీరు చెప్పండి అన్న, మీ ఆనందం ఏ విధంగా ఉంది? కొణిదెల పవన్ కళ్యాణ్ ఈరోజు 21 సీట్ల కూటమితో పోటీ చేసి విజయం పొందాలని గొప్ప విజయం, ప్రజా విజయం ఇది. అసలు యాక్చువల్ చెప్పాలంటే ప్రజలు వాళ్ళ ఉద్దేశాలు ఏంటనేది పవన్ కళ్యాణ్ నేరుగా అతని దృష్టికి తీసుకెళ్లారు. గెలుపొందడం అనేది ఇది మాటల విషయం కాదు, చాలా ఆనందంగా ఉంది. ఇది మేము అత్తపరచలేకపోతున్నాం ఈ సంతోషాన్ని గట. మేము ఇలా స్వీట్స్ తినేసి కేవలం ఇప్పుడు ఎలా రావాలో కూడా మాటలు రావట్లేదు. గొప్ప విజయం ఇది. అదే కూటమిలో కాదు, తోటపల్లి కాలువ కానీ అటు పోలవరం కానీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అలాగే గ్రామీణ ప్రాంతంలో అంతా అభివృద్ధి చేస్తారని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నా. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. అన్న మీరు చెప్పండి అన్న, ఈరోజు చూసుకుంటే మీ ఆనందం ఏ విధంగా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపడుతున్నారు. దాని కారణంగా మేము స్వీట్స్ అన్ని తినిపించుకొని మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం.
ఈ ఆనందాన్ని ఈ 5 సంవత్సరాల్లో అన్నీ పూర్తి చేసి మళ్ళీ 2029లో సీఎంగా తిరిగి వస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై జై జనసేన. ఇది పరిస్థితి. ఎక్కడైతే మాత్రం జనసేన కార్యకర్తలు నాయకులు అయితే మాత్రం ఆనందాలకు అవధులు లేవని చెప్పొచ్చు. ఈరోజు ఎప్పటికే వీళ్ళైతే స్వీట్లు తినుబండారాలు తినుకుని అయితే మాత్రం చాలా ఆనందంగా అయితే ఉన్నారని చెప్పొచ్చు. అలాగే ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే గ్రామీణ అభివృద్ధి శాఖ బాధ్యతలు స్వీకరించడంతో అన్ని గ్రామాలకు కూడా అభివృద్ధి అయితే మాత్రం జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.